హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే పుణుకులు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్కి కానీ, సాయంత్రం స్నాక్స్కి కానీ పుణుకులు చాలా టేస్ట్ బాగుంటాయండి. మరి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా చాలా ఈజీ అండి. నేను మిగిలిన ఇడ్లీ పిండి తీసుకున్నాను. మిగిలిన ఇడ్లీ పిండితో మనం ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి తగిన విధంగా కట్ చేసుకుని చిన్న ముక్కలుగా వేసేసానండి. ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలు చేసి కట్ చేసేసాను. ఇడ్లీ పిండి మిగిలిందండి. ఇడ్లీ వేసాక మిగిలిన పిండిలో ఇలా వేస్తున్నాను నేను. తర్వాత దీనిలో తగినంత ఉప్పు వేసుకుందామండి. మళ్ళీ ఇప్పుడు పిండి మామూలుగా ఇడ్లీ పిండిలోనే కొంచెం ఒక అరకప్పు మైదా వేసానండి నేను. అంటే ఈ పుణుకులు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక అరకప్పు మైదా వేసాను నేను. ఒక స్పూన్ సాల్ట్ వేసానండి, ఉప్పు వేసాను. తర్వాత ఒక అర స్పూను వంట సోడా అండి. ఇడ్లీ పిండిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మైదా పిండి, తర్వాత ఒక అర స్పూను తినే సోడా, ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను, మెత్తన ఉప్పు. ఇవన్నీ శుభ్రంగా ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ జోరుగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా నీళ్లు తడి చేసుకుంటూ పక్కన కొంచెం వాటర్ పెట్టుకుని తడి చేసుకుంటూ పుణుకులు వేసేసుకుందామండి. నేను డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టేసాను. చూడండి, పుణుకులు వేస్తున్నాను. ఇలాగ చక్కగా చిన్నగా మనకి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, లేదా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, ఈ విధంగా మొత్తం పుణుకులన్నీ కూడా వేసేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఈ విధంగా మనం పుణుకులు ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇడ్లీ పిండి అయినా అట్టు పిండి అయినా మిగులుతుంది కదండి. ఆ మిగిలినప్పుడు ఇలా మనం కొంచెం మైదా వేసేసుకుని దానిలో ఈ విధంగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకుని ఈ విధంగా వేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ విధంగా వేసుకుంటే. ఉదయం టిఫిన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సైజు ఇంకా పెద్ద వేసుకోవచ్చు, లేదా ఇంకా చిన్నవి కూడా వేసుకోవచ్చు అండి. చక్కగా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్గా కూడా ఉంటాయండి. లోపల మెత్తగా, పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగుంటాయి టేస్ట్ తినడానికి. మనం ఉత్తి తిన్నా బాగుంటుంది, ఏదైనా చట్నీతో తిన్నా బాగుంటాయండి. అలా చక్కగా ఎర్రగా వేగనివ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. స్టవ్ మరీ హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలండి. అప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న పిండి కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టైనా మనం కొంచెం వేగనివ్వాలండి. ఇవి మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. చూడండి, వేగిని తీసేస్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. అలాగే వాటర్ కొంచెం తడి చేసుకుని మొత్తం పుణుకులన్నీ ఈ విధంగా వేసేసుకోవాలండి. ఒకసారి పిండి మళ్ళీ ఒకసారి అడుగుది పైకి తీసుకుని ఈ విధంగా మనం చేయి తడి చేసుకున్నాం కదా, ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా మూకుటి నిండా వేసేసుకోవచ్చండి. మనకి సరిపడా మూకుటి నిండా ఇలా వేసేసుకుంటే వేగిపోతాయి.
ఇందులో అవసరమైతే పుదీనా కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయలేదు. పిండిలో పుదీనా కూడా కొంచెం వేసుకోవచ్చండి. ఆయిల్ ఉన్నంత వరకు మనం మూకుటి నిండా వేసేసుకోవచ్చండి పునుకులు. ఇవి కూడా వేగనివ్వాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. హై ఫ్లేమ్ మీద ఉంచకూడదండి, మాడిపోతాయి, లోపల ఉడకదు హై ఫ్లేమ్ పెడితే. చూడండి చక్కగా వేగుతున్నాయి కదా. తీసేస్తున్నానండి, ఇవి కూడా వేగిపోయినాయి. మిగిలిన పిండి కొంచెం ఇంకా ఉందండి, అది కూడా చేయి దడ చేసుకొని వేసేస్తున్నాము. దీనిలో మనం మైదా పిండి బదులు వరిపిండి కూడా కలుపుకోవచ్చండి, కానీ నేను మైదాయే కలిపాను. అంతా అయిపోయినాయండి వేయడం. ఇవి కూడా సేమ్ అలాగే వేగనివ్వాలండి. కొంచెం మన అడుగు పైకి ఇలా కదుపుకుంటూ ఉండాలి వేగే వరకును, లేకపోతే ఒక పక్క వేగి ఒక పక్క వేగవండి. అయిపోయినాయండి పునుకులు. చాలా టేస్టీగా, చాలా ఈజీగా మనం మిగిలిన పిండితో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఉదయం టిఫిన్గా, సాయంత్రం స్నాక్స్గా చాలా బాగుంటాయి. దీనిలో మేము కొబ్బరి చట్నీ నంచుకుంటున్నామండి. ఇది కొబ్బరి చట్నీ, ఏ చట్నీ అయినా, అల్లం చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనిలోకి అసలు మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాం కదా, మనం ఉత్తి పునుకులు తిన్నా చాలా కమ్మగా ఉంటాయి. ఇలా చట్నీ నంచుకున్నా బాగుంటాయి. మా ఛానల్ అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి.